హలో మిస్టర్ రాంగ్ కాల్, ఎక్కడుంటావు నువ్వు? చలో నువ్వైతే స్మార్ట్ గర్ల్, కనుకోలేవా నువ్వు? పేరేంటి ఊరేంటి, అసలింతకి గొడవేంటి? ఏజ్ ఏంటి సైజ్ ఏంటి, అరే కొంచెం చెప్పవా? సారీ సైజ్ కాదు, నీ ఏజు కాలేజు చెప్పవా? ఒరేయ్ సచ్చినోడా, ఇలా వాగేవంటే బ్లాక్ చేసేస్తా, చంపేస్తా, అర్థమైందా? సారీ బ్లాక్ అంటే గుర్తొచ్చింది, ఇంతకీ నువ్వు ఫేర్ గా ఉంటావా? ఫేర్ అండ్ లవ్లీ బచ్చా. ఒరేయ్ ఇంత రేపిస్టేంట్రా నువ్వు? ఏంటి రేపిస్తా? హలో నేను ఆ టైప్ కాదు. సారీ అది ఆటో టైప్. ఎలా ఉంటాడో వాడెవడో, ఫ్రెండ్ అవుతాడో లేక ఫేక్ అవుతాడో? ఎలా ఉంటుందో ఏం వింటో, అసలు అమ్మాయో లేక మార్చిన గొంతో? ఎలా కుదిరిందో కలిసొస్తుందో కలలాగవుతుందో? ఎలా తగిలిందో తను హానెస్టో లేక హ్యాండ్ ఇస్తుందో? పేరేంటి ఊరేంటి, అసలింతకి గొడవేంటి? మాకు ఏంటి హింస ఏంటి, అరే చాటింగ్ ఆపవా? సూర్య, నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఏంటిది? అప్పట్లో ఫోన్లు ఉండేవి కాదు కదా, లెటర్స్ రాసుకునే వాళ్ళు ఏమంటారు? పెన్ ఫ్రెండ్స్. పెన్ ఫ్రెండ్స్. మనం కూడా వాళ్ళలాగా ఫోన్ ఫ్రెండ్స్ గా ఉందాం, ఏమంటావ్? కానీ కొన్ని కండిషన్స్ అప్లై. నువ్వు నేను ఒకరినొకరు కలుసుకోకూడదు, ఒకరి మొహం ఒకరు చూసుకోకూడదు. జస్ట్ మాట్లాడుకుందాం, చాట్ చేసుకుందాం, ఏమంటావ్? పాతగా ఉన్నా గానీ కొత్తగానే ఉంది. డార్లింగ్ దక్కపోని డైలింగ్ కాకహాని, రెడ్ హార్ట్ పెట్టలేని స్టేజుల్లో ఉంది కానీ, పుస్తకాల నుండి స్టార్ట్ ఫోనుల్లో బాత కానీ, పట్టనైన పట్టడంట పక్కనింకా ఎవరున్నా కానీ అది కన్నబాబు. కోరే జాదు ఏతో పక్క హే జాదు, డౌట్ ఏమీ లేదు అంత ఖ్వాబ్ అయితే కాదు. ఒకరినొకరు తెలుసుకుంటూ డిఫరెంట్ కలలు గంటూ క్యా హో రహా హై, యా పే క్యా హో రహా హై, ప్యార్ హో రహా హై, పక్కా ప్యార్ హో రహా హై. పగలిదే రాత్రిదే తెలియదే ఒకటే కొట్టవిది, తెలుపవా నీకు ఇలాగే జరుగుతుందా? పేరేంటి ఊరేంటి, అసలింతకి గొడవేంటి? కాస్తైనా తగ్గిందా ముద్రిందా సోదరా? పేరేంటి ఊరేంటి, అసలింతకి గొడవేంటి? నేనెలా వస్తాను? ఐడియా. ఒకటే ప్లేస్ కి ఇద్దరం వెళ్దాం. ఇంట్రెస్టింగ్. అరే ఏంటి దూరమే, నన్ను పిలిచే కొత్త తీరమే, వేరు వేరు దారులే రెండు కలిసే. ఎదురే చూసే కనులకి ఎదురున్నా కనబడలేదులే, కాలం జరిపే మాయిది నేడే చూడే. ఎన్ని చెప్పు నాకైతే అచ్చు నిన్ను చూసినట్టే ఉందే, నిన్ను విడిచిన తోని రానని కదలనంది కాలే. ఎదురుపడి గ్రహములు కలిసినవే, అదిరిపడి హృదయము ఎగిసెనులే, సమయములు మరిచిక శకునములే, విరహముకు సెలవిక పలికెనులే, విడివిడిక గడిపెట్టి డేటుగిదే, కలివిడిక తిరిగిన అనుభవమే, సగసగము పంచిన బిల్డప్పే, ఎవరి బిల్లు వారికి సెపరేట్. చాలులే ఇది చాలులే, నువ్వున్న
ఓసారి గల్లంతే అయ్యిందే నా గుండె జారి వెంటాడి వేటాడి పోతున్నా అల్లాడి అయినా నీ జాడేది రా ఒక్కసారి మళ్ళీ మళ్ళీ చూసా నిన్నే పిల్లో పిల్లో నీ కల్లో రానివా నన్నే వీధి వీధి వెతికా నిన్నే ఏది ఏది ఏదేది నీ ఇల్లేడుందే ఈ గుడిలో మొదటే నేను చూసా దేవుడినే సలహా అడిగేసా పాపాలనే పూర్తిగా కడిగేసా పాపా నిన్నే ఇమ్మని మొక్కేసా. పంతులు గారు ఏమిటి అప్పుడే వారం అయిపోయిందా? అవునండి. ఆ అమ్మాయికి బ్లూ కలర్ అంటే ఇష్టమయ్యా. ఎంజాయ్. నామాలు పూసి నీ నామమేనే జపాలు చేశాకదే నా పిచ్చి చూసి ఓసారి అయినా కనిపించి పోరాదటే ఈ దుంప తెంపే కష్టాలు అన్ని పగోడికి వద్దులే ప్రేమెంత ఉందో చెప్పేస్తా నీకే వయ్యారి వస్తావటే. అరే మీ అయ్యా ఆర్గానిక్ కెమిస్ట్రీ. నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఏ నేను బయటికి వెళ్తే నువ్వు గుడికి వెళ్దామనా? అది అవ్వదులే. ఇదిగో థ్యాంక్ యూ నాన్న. రోజుకి 2-3 గంటలు మాత్రమే. ఎగ్జామ్స్ కూడా దగ్గరికి వస్తున్నాయి. ఏంటి బాగా చదువుకున్నా ఉంటుంది. చీకటిలో కవితలు రాసేసా గోడలపై మనసుని గీసేసా నిన్నే కొత్త దేశం చేసేసా నిన్నెత్తికే కొలంబస్ నైపోయా. తన నాన్న తక్కదిమిలే నన్ను కుదిపే ఎద కదిపే ఇటువైపే పంపేనే నా కనులే నిద్దురమాని నిన్నెదికే చూపుల్లో చలి పుట్టే కార్చిచ్చే నింపేనే ఏనాడు లేదింత అందం నిన్న కంటేనే కలరొచ్చే లోకం నువ్వు తోడొస్తే పెరిగేను కొంచెం నమ్మే నమ్మే వేచి వేచినే చూస్తానే మరిచైతేనే నిన్ను పోలేనే మరు జన్మ ఎత్తైన వస్తానే నమ్మే బాధ కూడా బాగుందే ఒకవైపు నొప్పున్న నచ్చిందే వచ్చి వాళ్ళే వమబ్బల్లే కమ్మే చీకటిలో కవితలు రాసేసా గోడలపై మనసుని గీసేసా నిన్నే కొత్త దేశం చేసేసా నిన్నెతికే కొలంబస్ నైపోయా. మీరు చెప్పిన పనులన్నీ చేస్తున్నా. అమ్మాయి పేరు గానీ అడ్రస్ గానీ సాధించావు. ఆ అమ్మాయి సికింద్రాబాద్ లో ఉంటుందయ్యా. వెతుక్కోబో మరి. సికింద్రాబాద్ అంటే నామాలు పూసి నీ నామమేనే జపాలు చేశాకదే నా పిచ్చి చూసి ఓసారి అయినా కనిపించి పోరాదటే ఈ దుంప తెంపే కష్టాలు అన్ని పగోడికి వద్దులే ప్రేమెంత ఉందో చెప్పేస్తా నీకే వయ్యారి వస్తావటే ఈ గుడిలో మొదటే నిన్ను చూసా దేవుడినే సలహా అడిగేసా పాపాలనే పూర్తిగా కడిగేసా పాపా నిన్నే ఇమ్మని మొక్కేసా.
పద ఇంక పడుకోవాలి. రే నేను పడుకుంటాను కానీ రేపటికి బాగా ప్రిపేర్ అయ్యావా? ఓ మావాడు జబర్దస్త్ ప్రిపేర్ అయ్యాడు. రేపు స్టేజ్ మీద గత్తర్ లేపుతాడు చూడు. అంటే రేపు ఎగ్జామ్ రాయట్లేదనమాట. రే లైఫ్ని కాంప్లికేట్ చేసుకోవడంలో ఫస్ట్ అంటావురా. చిన్నప్పటి నుంచి అంతే, నేనేం చేయమంటే చేయనంటావు. రే మ్యూజిక్ కూడా ఒక కెరీరా నానా. ఇవాళ కూడానా? అసలుకే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. అదే నీ బర్త్డే కదా అని జోకులు వేసి మ్యాటర్ డైవర్ట్ చేయకు. అంకుల్ తిన్నమా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుంటే సప్ప ఉంటుంది జిందగీ. అసలు మీకు మ్యూజిక్ గురించి ఏమన్నా తెలుసా? ఇట్ ఈస్ అ వాస్ట్ ఓషన్ ఆఫ్ ఎమోషన్స్ ఇన్ విచ్ యు ఫీల్. నానా రేపు ఒక్కసారి నా మ్యూజిక్ కాంపిటీషన్ మీరు రండి. నా టాలెంట్ ఏంటో మీకే తెలుస్తుంది. సరే రేపే వచ్చి చూస్తాను. నేనొంటరన్నా బాధలో నువ్వొచ్చినా కొన్నాళ్ళకే మారిందిలే నా లోకమే. రావే ఇటు రావే సగమై మిగిలా ఇటు రావే ఇటు రావే ఇటు రావే అడుగే కదిపి ఇటు రావే. వెన్నెల ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. కస్టమర్ కేర్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారన్నావు కదా, కొంచెం కనుక్కుంటావా ప్లీజ్? అలాగే సూర్య. కదలని గొంతుని అడిగా తడిసిన కన్నుల నడిగా నీ వైపే చూపాయే రమ్మనే. వెలుగై నడిపే వెన్నెలవే నీవే చీకటినే ను చెరిపి నా కొరకే రావే. ఆగెనే ఊపిరే ఆటలే నువ్వాపవే. ఈ దూరమే తెలిపిందిలే నీ పైన ఉన్న స్నేహమే. నీ మాటలే వినిపించక నా గొంతు మూగైపోయేనే. ఇటు రావే ఇటు రావే సగమై మిగిలా ఇటు రావే ఇటు రావే ఇటు రావే అడుగే కదిపి ఇటు రావే ఇటు రావే ఇటు రావే సగమై మిగిలా ఇటు రావే ఇటు రావే ఇటు రావే అడుగే కదిపి ఇటు రావే.
కొన్ని కథల్లో నిజాలుంటాయి, కొన్ని కథల్లో అబద్ధాలుంటాయి. నిజానికి అబద్ధానికి దూరంగా ఉండే కథలు అద్భుతంగా ఉంటాయి.